సిద్ధవేదము జీవచరిత్రలు అనేకమైనవి ఈ ప్రపంచమున ఉన్నవి. కాని అవి ఏవియూ జీవచరిత్రములు కావు. అవి జీవిత చరిత్రములైనున్నవి. జీవచరిత్రము జీవుని యొక్క చరిత్రము. అది ఒకటే ఉన్నది. అది ఏ సిద్ధవేదము. సిద్ధ సమాజ స్థాపకులైన స్వామి శివానంద పరమహంసలు వారి స్వ అనుభవమైన మహోన్నతమైన జీవచరిత్రము. తన నుంచి నశించిపోవచ్చిన జీవుని తన లోపలనే రక్షించుటకై తత్వములను స్పష్టమైన వివరములచే సులభమైన గురు శిష్య సంవాద రీతిగా వివరించుచున్నది సిద్ధవేదము. బంధము నుండి విడుదలగుటయే మోక్షము. సిద్ధవేదము మోక్షము పొందుటకు సూత్రములను వివరించుట వలన అది మోక్ష సూత్రము. అన్ని చదువులు అవి ఏవైయున్నను తన్ను తాను తెలుసుకొనలేకపోతే అవి నిష్ప్రయోజనమే. తనకు తాను నేర్చుకొనవలననిన తనను తాను చూసి నేర్చుకొనవలెను. తనను తాను చూసి నేర్చుకోవలసిన కలయే సిద్ధ విద్య. అదే బ్రహ్మ విద్య. తనను తాను నేర్చుకొనుటకు ఆధ్యాత్మికముగా వివరములనిచ్చుచున్నది సిద్ధవేదము. జీవరక్షణము తనను తాను తెలుసుకున్నటకు మూల కారణము. బంధనముల నుండి మరియు కష్టముల నుండి విడుదలై ఆధ్యాత్మికముగా ఉత్కృష్టమైన బ్రహ్మానందమును శాశ్వతముగా ప్రసాదించుచున్నది. జీవనాశనము మాయా లేక తన అజ్ఞానమునకు మూల కారణము. బంధములకు మరియు కష్టములకు హేతువై నశ్వరతమైన మరణమునకు అంత్యమగుచున్నది. ఈ ఆత్మతత్వములు వివరములతో ఉన్నది సిద్ధవేదము. మాయా సముద్రము నుండి బయటకు వచ్చుటకు సరి అయిన మార్గమును చూపించుచున్న దీపస్తంభము సిద్ధవేదము.